మన రాజమండ్రిలో కంబా చెరువు సెంటర్లో చూడండి, స్వామి వివేకానంద విగ్రహం ఉంది. దీన్ని వివేకానంద స్టాట్యూ సెంటర్ అంటారన్నమాట. అంటే ఇటు కంబా చెరువు నుంచి ఇటు గోకవరం వెళ్తుంది, ఇలా ఏంటంటే లాలా చెరువు వెళుతుంది, ఇలా ఏంటంటే దేవి చౌక్ వెళ్తుంది. ఇవన్నీ కూడా మన స్వాతంత్ర సమరయోధుల యొక్క దండి యాత్ర చూశారు కదా, ఇదివరకు చూసావు. ఇప్పుడు ఏంటంటే వివేకానందుల యొక్క ఈరోజు జయంతి. మరి సందర్భంగా మరి ఈరోజు బీజేపీ యువజన మోర్చా యువ మోర్చా వాళ్ళు కానీ, అలాగే వివేకానంద యువజన సమితి వాళ్ళు కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే మనకి ఈరోజు మరి ఇంకొక కార్యక్రమం ఉన్న మూలానే నేను కాస్త ముందుగా వచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటించి మరి వారి యొక్క ప్రేరణతో యువతకి మంచి దిశానిర్దేశం చేసినటువంటి మహా వ్యక్తి అయిన వివేకానందులు. మరి వివేకానందుల గురించి మనం ఒక్కసారి వారు చెప్పినటువంటి సంకల్ప బలం దృఢంగా ఉండాలి. అలాగే దేశం యొక్క అభివృద్ధి యువతలోనే ఉంది. అదే యువత ఏంటంటే కళలు కనాలి. మన అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఆ కళల సాకారానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మరి వివేకానందుడి స్ఫూర్తి దృఢ చిత్తానికి, దృఢ సంకల్పానికి ఉక్కు నరాలు అయి ఉండాలంటాడు ఆయన. నిజంగా అంతలాగా చక్కగా ఉన్నటువంటి దేశ ప్రగతికి మరి బ్రతికిన తక్కువ సమయం అయినా సరే దేశ విదేశాల్లో కూడా ఆయన మరి మంచి పేరు సంపాదించిన మహా వ్యక్తి ఆయన. మరి ఆయన సేవకు కానివ్వండి, రామకృష్ణ మిషన్ స్థాపన ద్వారా కానివ్వండి, మరి గురువులు మరి రామకృష్ణ పరమహంస వారు అటువంటి వాడు గురువులు శిష్యుడిగా ఈయన మంచి పేరు సంపాదించుకోవడం మన భారత జాతికి ఎంతో గర్వదగ్గం, అంతా గర్వించదగ్గది మాట. అంచేయంటే మరి వారు మరొకసారి మనం అందరూ కూడా నమస్కరించుకుని ఆయన చూపిన బాటలో మనం పయనిద్దాం, దేశాభివృద్ధికి తోడ్పడదాం. నమస్కారం. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం. ఓకే.